ఆ సందర్భంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో ట్రెండ్ అయ్యారు ఆయన. అయితే అప్పుడు రఘుబాబు గారు ఆ విషయంపై స్పందిస్తూ, ఈయన నా తండ్రిని చంపేయండి అంటూ కామెంట్ చేశారని నెట్టింట బాగా వైరల్ అయ్యింది. నిజానికి వారి తండ్రి చేసిన కామెంట్స్పై పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఏమాత్రం స్పందించలేదు రఘుబాబు గారు. తన తండ్రిని చంపేయమని అసలు తను అనకుండానే సోషల్ మీడియాలో అందరూ దుష్ప్రచారం చేశారు. ఇలాగే 2012లో కూడా ఆయన ఫేస్బుక్లో ఒక అమ్మాయితో అసభ్యంగా చాట్ చేసినట్టు కొన్ని వెబ్సైట్స్లో రాశారు. ఆ వెబ్సైట్ చూసి రఘుబాబు గారికి ఫోన్ చేసిన వారి అసిస్టెంట్, సార్ మీకోసం నెగిటివ్గా రాశారు చూడండి అన్నారు. వెంటనే రఘుబాబు గారు కో డైరెక్టర్ని పిలిచి ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని ఆరా తీస్తే నువ్విలా సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన శిరీష అని తెలిసింది. వెంటనే రఘుబాబు గారు ఆ న్యూస్ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి, అసలు ఆ అకౌంట్ నాదో కాదో తెలియకుండానే మీరెలా నా కోసం అసభ్యంగా రాస్తారని నిలదీశారు. ఎందుకంటే ఆయనకు అసలు ఫేస్బుక్ అకౌంటే లేదు. ఆ పేరుతో ఎవరో రాంగ్